ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. నేటి దిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములు అగునని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఆయన వాక్యంను బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన వలన మనకు దీర్ఘాయువు కలుగుతుంది. ఆయన లేకుండా మనము జీవించలేము. ఆయనను కలిగి మనం జీవిస్తున్నప్పుడు, ఆయన మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు మనం జీవించేటటువంటి దినములు అధికములుగా అవుతాయని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ యొక్క నా యొక్క జీవితంలో మనం ప్రభువును కలిగి జీవిస్తున్నప్పుడు, ఆయనను వెంబడించడం వలన మన సంవత్సరములు, మనం బ్రతికేటటువంటి రోజులు ఇంకా అనేకములుగా మనం చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి మన జీవితాన్ని అధికముగా చేస్తున్నటువంటి దేవుని మీద మనం ఆధారపడుతున్నాం. ఈరోజు నువ్వు ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నావో, ఏ పనిలో ఉన్నావో, ఆ పని అంతటిని దేవుడు అత్యధికముగా ఆశీర్వాదకరముగా దేవుడు నీకు తోడుండి నడిపించి తన కృపలో వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్.